మీ మొబైల్ ఫోన్లో వెంటనే ఛోటా న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నిజం దాగదు, ఛోటా న్యూస్లో వార్త ఆగదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందయ్యా. ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సార్. ఇప్పుడు కట్ చేస్తే ఆగు, నెక్స్ట్ ఏం జరగబోతుందో నేను చెప్పగలను. ఎలా సార్? క్రియేటివ్ ఇమాజినేషన్. ఓ ఏంటి పాలు లేవు? అది తెస్తుందని నేను తేలేదు. అది తెస్తుంది కదా అని నేను తెలియదు. మొత్తానికి ఇద్దరూ తేలేదు. సరే కూర్చోండి. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ముద్దు పెట్టండి. ఏంటి ముద్దు పెట్టలేదు? అది పెడుతుందేమో అని చూస్తున్నా. అది పెడుతుందేమో అని నేను చూస్తున్నా. గోవిందా, నువ్వు సిలైపోయి సింబాలిక్గా ఓ సూచన ఇచ్చిన ఇద్దరిని పెళ్లి చేసుకున్నాను చూడు, నాదయ్యా పొరపాటు. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? వీలైతే సిలైపోతా. మరి మేము ఆ సిలక పెయింట్ వేసి అమ్ముకోండి. ఎద్దవసో దాపి ఇంకా పాయింట్కి రండి. ఆకాశంలో చుక్కలు కనబడినంత మాత్రాన అది రాత్రి కాకుండా పోతుందా? అలాగే ఈ పాలు లేకపోతే రొమాన్స్ ఏమన్నా ఆగిపోతుందా? అయితే మొదలెడదామా? సార్, మీ క్రియేటివిటీ నా కాన్సెప్ట్ కొంప ముంచేలా ఉంది సార్. నెక్స్ట్ జరిగేది అదే కదా? అది కాదండి బాబు. మరి ముగ్గురు కలిసి దగ్గర ఆపేవు కదా, నెక్స్ట్ అదే అనుకున్నా. సార్ అందుకే సార్ చిట్ట చివరి వరకు వినాలి. ఓ సరే చెప్పు. చూడండి, ముగ్గురు కలిసి ఉండడం కంటే నువ్వు ఫ్లాట్లో ఉన్నావు అనుకో, ఎవరికి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళ ఫ్లాట్కి వచ్చి వెళ్తుంట. ఏమంటారు? ఆరిపోయే దీపానికి వెలగెక్కువ. ఏంటి ఏం చెప్పకుండా అలా చూస్తూనే ఉన్నారు? ఓ మౌనం అంగీకారం. ఓకే, నేను మంచి ఫ్లాట్ చూసేస్తా. ఫ్లాట్ చూస్తారా? ఏంటి చూసేది? ఏ కొడితే కొట్టావు కానీ ఎందుకు కొట్టావు చెప్ప? నేను చెప్తా. ఏంటి? ఇద్దరిని వేరు వేరు ఫ్లాట్స్లో పెట్టి వారంలో ఒక్కరోజు ఇంకో ఫ్యామిలీ పెడదామనా? ఓ మీకు అలా అర్థమైందా? చీనా బతుకొచ్చాడా? ఈ ఫేస్లో ఎక్స్ప్రెషన్ పలకదు. నేను చెప్పేది ఎవరికి తిన్నగా అర్థమో కాదు. సరే కానీ ఇంతకు నువ్వెందుకు కొట్టలే? అది కొట్టేటప్పుడు నేనెందుకు కొట్టాలి? ఓహో, అయితే ఇప్పుడు కొడతావా? ఏ డౌటా? నో డౌట్. లైఫ్లో ప్రతిదానికి ఆప్షన్ ఉంటుంది, ఉండాలి కూడాను. అదే వైఫ్ డబుల్ ఆప్షన్ అయితే ఆ మొగుడు పరిస్థితి అమ్మో, శాండ్విచ్ మధ్యలో టమాటో ముక్కే పిప్పి అయిపోతాడండి. పాపం నిన్న జరిగిన దానికి బాగా హట్ అయినట్టు. కూల్ చేద్దాం. వచ్చేసా నేను వచ్చేసా. నిన్న హట్ అయ్యామని కూల్ చేద్దాం అనుకున్నా. హట్ అయిన పిల్లాన్ని కూల్ చేయడం అంటే వెనక నుంచి వచ్చి వాటేసుకోవడం కాదు, కాస్త పనుల్లో హెల్ప్ చేయడం. అంతేగా. ఏం చేస్తున్నావు? కూర నేను హెల్ప్ చేస్తాను. ఏం చేస్తున్నావు? నీ కూర చేయడంలో హెల్ప్ చేస్తున్నా. పులిహోర కలిపినంత ఈజీ కాదు కూర చేయడం అంటే. అయినా కూర అయిపోయింది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. అది కాదురా, నువ్వు కూల్ అవ్వాలంటే ఏదో ఒక హెల్ప్ చేయాలి కదా. అవునా? అక్కడ చాలా గిన్నెలు ఉన్నాయి, వెళ్ళి అంట్లు తోమండి. నేనా? మరి మీరు హట్ చేసి పక్కింటి ఆయన వచ్చి కూల్ చేస్తే బాగోదు కదా. అయినా అంత హార్ష్గా మాట్లాడకరా. గోకడం ఆపేసి గిన్నెలు తోమండి వెళ్ళి. కూల్ అయ్యావా?
ఆలోచించి చెప్తా. ఆలోచించి చెప్తావా? ఎందుకు? ఆకు ఒక్కేసి నోట్లో వేసుకొని తుప్పుకుమని వస్తా. అది కాదురా, నువ్వు చెప్పిన పని అన్నీ చేశాను కదా, ఇంకేం చేయమన్నా చేస్తాను. మరి నేను చెప్తే చేయరా? ఎవరదే? నేను. భలే వస్తావరా, మొబైల్లో మంచి సీన్ చూస్తుంటే మధ్యలో వచ్చే యాడ్లాగా. నీకోసం ఏం చేయాలి చెప్పు? దానికోసం అంట్లు తోమావు కదా, ఓ చూసావా? నా కోసం బట్టలు ఉతకాలి. ఓ అంతేగా, వాషింగ్ మిషన్ అక్కడ పని చేయట్లేదు. ఓ అర్థమైంది. శాండ్విచ్, టమాటో పేస్ట్. గోవిందా, ఇద్దరు పిల్లలు ఉంటే పడక సుఖం డబుల్ ఆఫర్ అనుకున్నా స్వామి. కానీ నెలలో 25 రోజులు ఒళ్ళు నొప్పులతో పడుకోవడమే తప్ప ఏమీ అవ్వట్లేదు స్వామి. ఇంకా 5 రోజులు ఉన్నాయిగా, అందులో 4 ఆదివారాలేగా. ఏంటి ఇద్దరు కలిసి వచ్చి కాళ్ళు నొక్కుతున్నారు? పనులు చేసి అలసిపోయారు కదండి. ఇంకేదైనా పని చేయాలంటే బాడీ యాక్టివ్గా ఉండాలి కదండి. ఓహో, మందులోకి మంచింగ్ మగాళ్ళు కొనుక్కొని తెచ్చుకుంటారు, కానీ మీకు కావాల్సిన మంచింగ్ని మీరే ప్రిపేర్ చేసుకుంటారే ఆడాళ్ళు. మీకు జోహార్లు. ఆకలిస్తుందా అండి? పొగడని అనుకుని అడిగావా? లేదండి, ఏదో మంచింగ్ అంటేను. మొగుడు మాటల్లో సెన్స్ని అర్థం చేసుకోకుండా భలే సెన్స్లెస్గా మాట్లాడతారే మీ ఆడాళ్ళు. ఏదో అన్నట్టున్నారు. ఏం లేదు, ఆకలేస్తుంది. ఒక్క నిమిషం. నువ్వు కాళ్ళకు. నేను కూడా ఒక్క నిమిషం. ఓకే. బండ్లు చిన్నగా లూప్ లైన్ వదిలి మెయిన్ లైన్లోకి వస్తున్నట్టుకున్నాయి, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వావ్, ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఇద్దరు పర్ఫెక్ట్గా ఆలోచించారు. ఒకరు సాలిడ్ ఫుడ్, ఒకరు లిక్విడ్ ఫుడ్. ఇటీయండి. ఫస్ట్ నా జ్యూస్ తాగండి. లేదు లేదు, ఫస్ట్ ఆమ్లెటే తినాలి. ఒక నిమిషం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. నో నో నో, ఫస్ట్ నా జ్యూసే తాగాలి. అరే ఆమ్లెట్ తిను. ఛాన్సే లేదు, ఫస్ట్ నా జ్యూస్ తాగండి. కుదరదు, ఆమ్లెట్. ఫస్ట్ జ్యూస్ తాగాలి. ఫస్ట్ జ్యూస్ తాగండి. ఆమ్లెట్ తినండి. హలో హలో హలో, మీ ఇద్దరికి ఒక సలహా ఇవ్వనా? ఏదైనా సరే జ్యూస్ తాగాల్సిందే. అక్కడికే వస్తున్నా. మీరిద్దరూ నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మీ ఇద్దరు తిన్నా తాగినా నేను తిన్నట్టే తాగినట్టే. కాబట్టి ఈ జ్యూస్ నువ్వు తాగు, ఈ ఆమ్లెట్ నువ్వు తిను, ప్రాబ్లం సాల్వ్. ఏంటి అర్థం కాలేదా? ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సార్ 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 ఆపండి సార్. ఇంతకీ ఆమ్లెట్ టేస్ట్గా ఉందా, జ్యూస్ టేస్ట్గా ఉందా? సార్ అది చెప్పాల్సింది ఆ క్యారెక్టర్, నేను జస్ట్ మీ ఇమాజినేషన్ మాత్రమే. అవును కాదు, కంటెంట్ ఇంట్రెస్ట్గా ఉంటే ఇన్వాల్వ్ అయిపోయా. నెక్స్ట్ ఏంటి చెప్పు. అంతటితో సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్. అబ్బా, మంచి మూమెంట్లో బ్యాంక్ కట్ చేసావయ్యా. సార్ అంత డీలా పడిపోకండి సార్. మరి ఫస్ట్ ఎపిసోడ్లో లాగా గ్లిమ్స్ చెప్తావా? చూపిస్తా. ఎక్కడా? అంగపారు. ఒరే మావా, నువ్వు చేసిన ఆ 2 తప్పులు నాకంట కట్టావు కదా, పసిపిల్లల్ని నలిపేస్తున్నారు. నువ్వు గనక పొరపాటున నాకు కనపడాలి. కనపడమంటే వినపడుతున్నావేంటి? బయటకు వస్తే కనిపిస్తా. అవునా, వస్తున్నావు. మావ కనబడలేదంటే? సార్ వెయిట్ చేయండి సార్, 3rd ఎపిసోడ్లో కనిపిస్తాడు. చూడాలనుందయ్యా, వెయిట్ చేస్తా.